ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. పూర్వపక్షి సూత్రాలు నడుస్తున్నాయి. అందులో ఆఖరి సూత్రం నియమాచ్య, నియమం కూడా ఉంది అంటాడు పూర్వపక్షి. ఏమిటి నియమము? ఈశావాస్యోపనిషత్తులో 2వ మంత్రంలో గృహస్థులకు చెప్పారు. ఏమిటి చెప్పారు? కుర్వన్నేవేహ కర్మాణి విజీవిషేక్షతగుం సమాహ ఏవం త్వయి నాణ్యచేతోస్తి నా కర్మ లిప్యతే నరే. నరే అంటే నరాభిమాని, నేను మనుషుణ్ణి అనేవాడు. అటువంటి వాడికి ఇది గృహస్థుల గురించి చెప్పింది. కర్మాణి కుర్వన్నేవా ఇహ. ఇహ అంటే ఈ లోకంలో, లేకపోతే ఈ శరీరంలో ఉన్నప్పుడు వేద విహిత కర్మలు చేస్తూనే 100 సంవత్సరాలు జీవించడానికి ఇచ్చ కలిగి ఉండు. ఇదే నీకు మార్గము. దీనికన్నా వేరే మార్గం లేదు. ఎందుకు అంటే కర్మలు చేయకపోతే, వీత కర్మలు చేయకపోతే నిషిద్ధ కర్మలు చేస్తావు, పాపము అంటుకుంటుంది. అందుకని నా కర్మలు ఎత్తే నరే. పాపము ప్రత్యవాయం నుంచి తప్పించుకోవాలంటే వేద విహిత కర్మలు చేస్తూనే నువ్వు జీవించడానికి ఇచ్చ కలిగి ఉండాలి అని మంత్రం యొక్క అర్థం. అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ దేహము ద్వారా అగ్నిహోత్రాది కర్మలు చేయుచు 100 సంవత్సరములు జీవించుటకు ఇచ్చ కలిగి ఉండుము అనినా అశుభ కర్మ నిన్ను స్పృశించదు. మోక్షమునకు దీనికన్నా వేరు మార్గం లేదు. మొదలగు శృతి ద్వారా జీవన పర్యంతము కర్మాచరణ నియమం ఉండుట కూడా విద్య కర్మాంగము. విద్య అంటే ఇక్కడ జ్ఞానం. ఈ జ్ఞానము కర్మానికి అంగం. ఎందుకు అంటే 100 సంవత్సరాలు నువ్వు జీవించాలనుకుంటున్నావు. మరి 100 సంవత్సరాలు ఎందుకు చెప్పారు అంటే, మనిషికి శతాయుర్వై పురుష అని వేదాల్లో చెప్పారు. అందుకని 100 సంవత్సరాలు జీవించడానికి నువ్వు ఇచ్చ కలిగి ఉండు. ఇప్పుడు ఇంతవరకు సూత్రార్థమైంది. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు. కుర్వన్నేవే కర్మాణి విజయవేషేక్షతం సమాహ ఏం నాణ్యతే వస్తే నా కర్మ లిప్యతే నరే. అంటే ఇది సూత్రార్థం. ఈశావాస్యోపనిషత్తులోని 2వ మంత్రం అర్థం. అయినా కర్మలు ఆచరించుకునే 100 సంవత్సరములు బతుక నిశ్చయించవలేను. మనుష్యత్వ అభిమానం కలిగిన నీకు కర్మలేపం, కర్మల స్పర్శ అంటే విహిత కర్మలు చేయకపోతే మనిషి
నిషిద్ధ కర్మలు చేస్తాడు. అందుకని ఏం చెప్పారు, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. అది పాపం నుంచి తప్పించుకున్నట్టుకు వేరు ఉపాయము లేదు. ఈ వాక్యము ద్వారా జీవించినంత కాలము కర్మలు చేయ నియమము చేయబడినది. అందువలన విద్య అంటే జ్ఞానం, మోక్షానికి వచ్చే జ్ఞానము కర్మశేషముని స్వీకరించు, కర్మకి అంగమని తెలుసుకోండి అంటాడు. ఇంతవరకు ఇది పూర్వపక్షం చేసిన సూత్రం. ఇప్పుడు వాడు ఎన్నైతే చెప్పాడో కారణాలు, ఆ అన్ని కారణాలని ఖండిస్తారు సిద్ధాంతం. అది 2 నుంచి 7 వరకు గల పూర్వపక్ష సూత్రములకు ఇప్పుడు సిద్ధాంతం చెప్పుతున్నారు. ఇది ఇప్పుడు సూత్రం ఏమిటి, అధికోపదేశాత్తు బాదరాయణ శైవం తద్దర్శనాత్. బాబు కేవలము కర్మలు చేస్తే అక్కడే కూర్చోమని చెప్పలేదు. కర్మలు చేసి ఆ కర్మలు మళ్ళీ నిష్కాభావంతో చేసి మనసు శుద్ధి చేసుకుని ఉపాసన చేసి విక్షేపాన్ని దూరం చేసుకుని వేదములో శ్రవణము, వేదాంతం శ్రవణము చేసి ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని నిశ్చయించుకుని మననం చేసి ఈ శరీరము, పంచకోశములు, ఈ శరీరము, ఈ జగత్తు అనిత్యమని తెలుసుకుని ఈ శ్రవణ మననాలు తీవ్రమైతే అప్పుడు ధ్యానంలో కూర్చుని ఆ బ్రహ్మాత్మల ఏకత్వాన్ని అనుభవించాలి. అంటే మనసులో ఆత్మ బ్రహ్మల ఏకత్వ వృత్తి ఏర్పడాలి. దాన్నే బ్రహ్మజ్ఞానము అన్నారు. ఆ జ్ఞానము సమసిపోతుంది, కానీ మీకు అనుభవానికి వస్తుంది ఆ చైతన్యం. అది అధికోపదేశాత్తు. బాదరాయణాచార్యులు ఈ విధంగా చెప్పారు. దర్శనాత్ అంటే అలాగా శృతిలో కూడా కనిపిస్తుంది. ఇది సూత్రం. సూత్రంలో చూసద్దు పూర్వపక్షం నిరసించుటకు, తిరస్కరించుటకు. పూర్వపక్షం తత్వజ్ఞానం కర్మాంగం నిన్నారు. తత్వజ్ఞానం నిష్ఫలమై కర్మాంగమని చెప్పుడు సరికాదు. ఎందువలన హేతువులో విశేష్యము అసిద్ధమవుట వలన. ఇప్పుడు హేతువులో విశేష్యము అంటే నువ్వు ఒక తర్కం చెప్పావు, ఆ తర్కం చెప్పడానికి ఒక హేతు చెప్తావు. ఏమిటి, కొండ మీద నిప్పు ఉంది, పొగ కనిపించడం వల్ల మహానసంలాగా. ఇప్పుడు పొగ కనిపించడం వల్ల అన్నది అది హేతువు, దేనికి, అగ్ని చెప్పడానికి. అలాగే నువ్వు ఏ హేతు అయితే చెప్పావో ఆ హేతువుకి విశేషాన్ని ఇచ్చావు. ఇప్పుడు ఈ విశేషం అంటే నీల కమలము, శ్వేత కమలము, లేకపోతే ఎర్ర కమలము అని. శ్వేతం అంటే తెలుపు, నీలం అంటే నలుపు కానీ నీలం కానీ, ఎరుపు రంగు. కమలము ఒకటే, కానీ దానికి ఒక విశేషణాన్ని ఇచ్చాం. ఇప్పుడు ఆ విశేషణ ఇవ్వలేదు అనుకో, అది అన్ని కమలాలే అవుతాయి.
అలాగా నువ్వు హేతువుకు విశేషం ఇచ్చావు, ఆ విశేషణము సరికాదు అంటాడు ఎవరు? సిద్ధాంతికుల. సంసార జీవుని కన్నా భిన్నమైన భోక్తృత్వాలు లేని బ్రహ్మను గురించి చెప్పుట వలన నువ్వు చెప్పినవన్నీ సంసారంలో ఉన్న జీవుని గురించి చెప్తావు. కర్మలు చేస్తూ బతకాలి, బ్రహ్మచర్యం తర్వాత మళ్ళీ ఆ గృహస్థాశ్రమానికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఇక్కడ నుంచి వాడు ఉపాసన చేసి చచ్చిపోయిన తర్వాత వాడు చేసిన కర్మల ఉపాసన ఫలితం వాడితో పోతుంది. తర్వాత జనకుడు జ్ఞానైన కర్మలు చేశాడు. ఇలాగా నువ్వు ఎన్నో హేతువులు చెప్పావు. ఇవన్నీ హేతువులు అన్నీ సంసారంలో ఉన్న జీవులకి, అంటే గృహస్థులకి. సంసార జీవుని కన్నా భిన్నమైన భోక్తృత్వాదులు లేని బ్రహ్మముని గురించి చెప్పుట వలన. ఎందుకు అంటే బ్రహ్మ జనన మృత్యువులకి అది పైన ఉంది. ఆత్మకి జన్మ కానీ మృత్యు కానీ లేదు. లేకపోతే ముసలితనము లేదు, మృత్యువు లేదు. ఇవి రెండు శరీరానికి ఉంటాయి. తర్వాత ఆకలి దప్పులు ఆత్మకు లేవు. ఆకలి దప్పులు ప్రాణానికి ఉంటాయి. ప్రాణం కూడా శరీరంలో భాగం. సుఖ దుఃఖాలు లేవు ఆత్మకి. ఎందుకు అంటే అది సుఖ దుఃఖాలు మనస్సులో ఉంటాయి. మనస్సు పంచభూతాలతో, అపంచీకృత పంచమహాభూతాలతో చేయబడింది కనుక అది జడం, అది చైతన్యం కాదు. కనుక నువ్వు చెప్పినవన్నీ కూడా సంసారంలో ఉన్న జీవులకి మాత్రమే చెప్పావు, మనుష్యులకి. కానీ ఈ ఆత్మ వాటి అన్నిటికన్నా అతీతము. అంటే సుఖ దుఃఖాలు, ఆకలి దప్పులు, ముసలితనము, మృత్యు వీటికి అతిరిక్తం ఆత్మ. అది చిన్మాత్రాశ్రయమే తత్వజ్ఞానము. చిన్న అంటే చైతన్యం, చిన్మాత్రము. ఆ చైతన్యం మాత్రాన్ని ఆశ్రయించి ఉండటమే తత్వజ్ఞానం. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఆత్మ పరమాత్మల ఏకత్వ వృత్తి మనసులో ఏర్పడాలి. ఇంకే వృత్తులు ఉండకూడదు. ఘట జ్ఞానము అంటే నీకు మనస్సులో ఘటాకార వృత్తి ఏర్పడింది. అలాగే బ్రహ్మ ఆత్మల ఏకత్వ వృత్తి అంటే శాస్త్రాలు చదివి చదివి మననం చేసి చేసి బ్రహ్మ గురించి ఏం చెప్పారో, ఆత్మ గురించి ఏం చెప్పారో అదంతా మననం చేసుకుని ఆ వృత్తిని తెచ్చుకోవాలి. దాన్ని బ్రహ్మజ్ఞానము, తత్వజ్ఞానం. సత్ అంటే బ్రహ్మ, సత్ జ్ఞానం, తత్వజ్ఞానం. అందువలన విశేషము సిద్ధము. నువ్వు చెప్పావే విశేషం ఏమిటి? నువ్వు గృహస్థులు చెప్పావు. ఆ గృహస్థులకి చెప్పింది శరీరం గురించి, ఆత్మలో ఏమి లేవు. ఈ కారణం వల్లనే తత్వజ్ఞానం యొక్క ఫలశ్రుతి కూడా అర్థవాదం కాదు. నువ్వు చెప్పావు ఏమిటి? తరతి శోకమాత్మవిత్. ఇది స్తుతి అన్నావు. అది స్తుతి కూడా కాదు. ఇది బాదరాయణ మతం. బాదరాయణ అంటే వ్యాసుల వారి మతం. అదే సరి అయినది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఇంకా. యహ సర్వజ్ఞ సర్వవిత్.
ఆ పరమాత్మ లక్షణం చెప్పారు ఇక్కడ. ఏమిటి? ఆయన ఆ పరమాత్మ సర్వం జానాతి సర్వజ్ఞ, అన్నీ తెలుసు ఆయన. ఎవడెక్కడ పుడతాడు, ఏం చేస్తాడు, ఎంత డబ్బు సంపాదిస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ చేస్తాడు, ఎంత చదువుకుంటాడు, ఇదంతా వాడు తెలుసు, సర్వజ్ఞుడు. అది కాకుండా అందరిలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు. సర్వస్య అందరి రూపము మరియు జ్ఞాన రూపం, చైతన్యమైన జ్ఞాన రూపం ద్వారా అందరిలో ఉన్నాడు. అందుకని ఆ పరమాత్మని సర్వజ్ఞుడు అన్నాడు. మళ్ళీ సర్వవిత్ అంటారు. సర్వవిత్ అంటే ప్రతి వాడి గురించి, ప్రతి వస్తువు గురించి, ప్రపంచంలో ఉన్న యావత్ వస్తువుల గురించి ఆయనకి పూర్తిగా తెలుసు. అందులో సర్వవిత్ ఉన్నారు. మొదలగు శృతులలో కిన్మాత్ బ్రహ్మ యొక్క దర్శనము కలుగుట వలన ఈ ఆత్మదర్శనం అని చెప్పారు. ఇలాగ అధికోపదేశం వ్యర్థం కాదు. ఎక్కువ ఉపదేశం చేశారే అంటే సంసారి అయిన జీవుని కన్నా బ్రహ్మము అధికము. వాళ్ళలో కర్తృత్వాదులు లేవు. కర్తృత్వం, భోక్తృత్వం మనస్సులో ఉంటుంది. అభిమానము, అహంకారము, మమత్వము, ఇవన్నీ కర్తృత్వ ఆదులు అన్నప్పుడు ఆదితో ఇవన్నీ తీసుకోవాలి. ఇవేమి ఆ చైతన్య ఆత్మలో కానీ బ్రహ్మలో కానీ లేవు నాయన అని చెప్తారు. ఇంతవరకు సూత్రార్థం చెప్పారు. అధికోపదేశాత్తు బాదరాయణస్య ఏవం తద్దర్శన, ఈ ప్రకారం చూపించారు. ఏమిటి? నువ్వు ఇచ్చిన విశేషణం. విశేషణం ఏమిటి? నువ్వు కర్మలు చెయ్యాలి అన్నావు. ఈ కర్మలు చేయవలసింది గృహస్థుడికే కానీ సన్యాసి కాదు. ఎక్కువోపదేశం ఏమిటి? కర్మలు చేయడం, స్వర్గానికి బ్రహ్మలోకానికి పోవడం రావడం, ఇవన్నీ ఆత్మకి లేవు నాయన అని చెప్పారు. అది మళ్ళీ ఇప్పుడు సూత్రార్థం చెప్తున్నాం. సూత్రంలోని తూ శబ్దము పూర్వపక్షము తిరస్కరించుటకు. తూ వచ్చింది. ఎక్కడ వచ్చింది? అధికోపదేశాత్తు. ఇత్తు ఎందుకు చెప్పారు సంస్కృతంలో? పూర్వపక్షి చెప్పింది సరికాదు అని చెప్పడం అంతే. శేషత్వాత్ పురుషార్థవాద ముందు ఒక సూత్రం వచ్చింది. అను సూత్రంలో తత్వజ్ఞానంలో కర్మాంగత్వం ఉన్నదని చెప్పిన యుక్తి సరికాదు. ముందు చెప్పారు. అది ఎన్నో సూత్రం? శేషత్వాత్తు 427వ సూత్రం. అందులో చెప్పింది ఏమిటి? తత్వజ్ఞానంలో కర్మాంగత్వం ఉన్నది అని చెప్తావు. అది సరికాదు. ఎందుకు? అది గోపదేశ. అసంసారి ఆత్మోపదేశం కనపడుతున్నది. నువ్వు సంసారి ఆత్మ గురించి చెప్పావు, కానీ జ్ఞానకాండలో ఆ సంసారి కన్నా అధికం, ఎక్కువ ఆత్మోపదేశం కనిపిస్తుంది. కర్త భోక్త యగు సంసారి ఆత్మను కేవలం శరీరం నుండి భిన్నం చేసి ఉపదేశించట అభీష్టమైన ఫలశ్రుతిని అర్థవాదమని చెప్పవచ్చు. కర్త భోక్త సంసారి. జ్ఞాని నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అంటాడు. నేను శరీరమే కాదంటాడు, నేను మనసు కాదంటాడు. మరి అటువంటి వాడికి కర్తృత్వం భోక్తృత్వాలు ఉండవు. పరమాత్మ ప్రారంధం వల్ల
నా చేత ఈ పనులు చేయిస్తున్నాడు అనుకుంటాడు. అంతే. ఆ ప్రారంభం అవ్వగానే శరీరం వదిలిపెట్టేస్తాడు. మరి ఇదంతా ఎలాగా అనొచ్చు. దానికి శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. శాస్త్రేణ నశ్యేత్ పరమాత్మ సత్యం. పరమాత్మ సత్యం అంటే శాస్త్రాలు చదివి దాని అర్థం తెలుసుకున్నప్పుడు, శాస్త్రం చదివి దాని అర్థం తెలుసుకున్నప్పుడు ఈ జగత్తులో ఉన్నటువంటి పరమాత్మ సత్యం నశిస్తుంది. అంటే ఈ జగత్తు మిథ్యా అని తెలుస్తుంది. కార్యక్షమం నశ్యతి అపరోక్ష. అపరోక్ష జ్ఞానం, నేను శరీరం కాదు ఆత్మను అని తెలుసుకున్నప్పుడు ఇంకా వాడు ఆత్మ అకర్త భోక్త కనుక నేనేమి చేయట్లేదు అనుకుంటాడు. కార్యక్షమం. ప్రార్థనాశే ప్రతిభాస నాశ. మరి అందరూ అనుకుంటారు ఈ జ్ఞాని కూడా ఈ కర్మలు చేస్తున్నాడు, ఆ కర్మలు చేస్తున్నాడు, ఇలా కనిపిస్తాడు. అదంతా మిగిలిన వాళ్ళకి కనిపిస్తుంది, వాడిలో ఏమీ ఉండదు. అందుకని వాడి ప్రార్థన కనుక నశిస్తే ఇదంతా కనిపించేది, ఇతరులకి వాడు చేస్తున్నాడని కనిపించేదంతా నాశనం అవుతుంది. ఈ విధంగా ఆత్మలో ఉన్నటువంటి మాయ అజ్ఞానం నశిస్తుంది అని చెప్పారు. అందుకని ఇక్కడ ఏమిటంటున్నాడు, కర్త భోక్త కాదు అన్నాడు. సంసార ఆత్మను కేవలం శరీరం నుండి భిన్నము చేసి ఉపదేశించిన అభీష్టమైన కర్త భోక్త సంసారం. ఆత్మను కేవలం శరీరం నుండి భిన్నం చేసి ఉపదేశించడం అభీష్టమైన సరస్వతిని అర్థవాదము చెప్పవచ్చును. వాడు పూర్వపక్షి ఏమిటన్నాడు, ఈ శరీరం కన్నా ఇంకొక ఆత్మ ఉంది, అప్పుడే వాడు కర్మలు చేస్తాడు, ఎందుకంటే స్వర్గానికి పోవాలి. ఈ అంటే శరీరం కన్నా భిన్నం ఆత్మ, దాన్ని అర్థవాదం అంటారు, స్థుతి అని చెప్తారు. కానీ అకర్త అభోక్త అసంసారి చిన్మాత్ర ఆత్మను ఉపదేశించడం వలన ఆ జ్ఞానముతో కర్మ ఎందు ప్రవృత్తి కలవాలన్నట్టు సరికాదు. ఆత్మకి ఏమి చెప్పారు, అది కర్త కాదు, భోక్త కాదు, సంసారి కాదు, చైతన్య రూపము జ్ఞాన స్వరూపము అని చెప్పడం వల్ల ఆ జ్ఞానం ఉన్నవాడు కర్మల్లో ప్రవృత్తి ఉందని చెప్పలేము అన్నాడు. అదే వాడు మొట్టమొదటి చెప్పాడు, కార్యక్షమం నశ్యతి చ అపరోక్షాత్. జ్ఞానిలో ఆ ఆత్మని అనుభవించడం వల్ల వాడిలో కార్యక్షమం ఉండదు అని చెప్పారు. అంటే వాడు నేను కర్తను అనుకో, నా ద్వారా ప్రార్థకర్మ పరమాత్మ అనుభవింప చేయుచున్నాడు అనుకుంటాడు. అంతే. ఒక్కొక్కసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు పూర్తిగా వాడికి శరీర భానం కూడా ఉండదు. అందుకని నేను భోక్తను కాదనుకుంటాడు. సంసారం మిథ్య అనుకుంటాడని సంసారంతో వాడు పని లేదు, చైతన్య స్వరూపం కనుక అలాంటి జ్ఞానం ఉన్నవాడు కర్మల్లో ప్రవేశిస్తాడని చెప్పడానికి వీలే.
ఈ జ్ఞానము కర్మను తోసివేయుచున్నది. అందువలన ఈ పాదములో మొదటి సూత్రం ద్వారా చెప్పిన బాదరాయణ మొత్తము వ్యవస్థితము. ఇందులో మొదటి సూత్రంలో బాదరాయణ చెప్తారు. ఏమిటి? పురుషార్థో అత శబ్దాది బాదరాయణ. శోకం తరపి శోకం ఆత్మవిత్తని ఆయన చెప్పింది సరి అంటాడు. శేషత్వాది హేత్వాభాసము ద్వారా ఖండనం చేయరాదు. హేత్వాభాసము అంటే ఇది తర్క భాష. కారణంలా కనిపిస్తుంది కానీ కారణం కాదు. ఇప్పుడు ముందు ఒకటి చెప్పాం తర్కం. ఏమిటి? కొండ మీద నిప్పు ఉంది, పొగ కనిపించుట వలన అన్నాం. అది కారణం, దాని హేతువు అన్నారు. హేతువులాగా కనిపించేది కానీ హేతువు కాదు అన్నది హేత్వాభాసం. చెరువు మీద చలికాలంలో పొగ కనిపిస్తుంది, మంచు మంచు పొగ మంచు. ఎవడన్నా అన్నాడు అనుకో, ఇక్కడ నిప్పు ఉంది, పొగ మంచు కనిపించడం వల్లనా అంటే చెరువులో నిప్పు ఉంటుందా? ఉండదు. అది హేతువులా కనిపిస్తుంది కానీ హేతువు కాదు. అలాగే ఈ పూర్వపక్షి చెప్పినవన్నీ కూడా అసద్హేతువు, సరైన కారణాలు కాదు. హేత్వాభాసము ద్వారా ఖండనము చేయరాదు. హేతు కాదు, హేతులా కనిపించేటువంటిది అసద్హేతు. అసంసార యొక్క ఆత్మోపదేశం వలన కార్యసిద్ధి కాదు అని అటు సరికాదు. నువ్వేమిటిన్నావు? ఆత్మ ఉంది అని చెప్పావు, అది తెలుసుకోవాలన్నావు. ఇప్పుడు ఎవడైనా అన్నాడు అనుకో, రాజాసౌ గచ్చతి, అదిగో రాజు పోతున్నాడు, ఉత్తర దేశంలో హిమాలయాలు ఉన్నాయి అంటే వీటి ద్వారా ఎవడికి ఏమి ఉరుగుతుంది? ఏమీ అడగదు. కానీ ఇప్పుడు నువ్వు చూసావు అనుకో, తాడు మీద పాము, ఇది పాము కాదు ఇది తాడు అని చెప్పడం వల్ల నీకు భయం పోతుంది. అలాగే నువ్వు సంసారి కాదు, ఈ సంసారం మిథ్య అని చెప్పడం వల్ల నీకు ఆత్మజ్ఞానం కానీ అత్యంత సుఖం కలుగుతుంది. అందుకని ఆత్మోపదేశము వలన కార్యసిద్ధి కాదు అని అటు సరికాదు. ఎందుకనగా ఎస్ సర్వజ్ఞ సర్వవిత్, ఎవడు సామాన్యమును విశేషమును సర్వము ఎరుగుచున్నాడు. ఎవరు? పరమాత్మ. సామాన్యంగా కూడా తెలుసు, విశేషం కూడా అందరి గురించి తెలుసు. ఏకస్యవ అక్షరస్య ప్రశాసనే గార్గి. యాజ్ఞవల్క్యుడు గార్గికి చెప్తాడు, నాక్షరతి ఇది అక్షర అంటే నాశనము కాని వస్తువు నిత్యము, ప్రపంచము అనిత్యము, శరీరము అనిత్యము. కానీ ఆత్మ అది నాశనం కాని అక్షరము, అవినాశి తత్వం. దాని శాసనంలోనే ఈ మొత్తం అంతా ప్రపంచం అంతా నడుస్తుంది అని చెప్పాడనమాట. ఏ దార్గి ఆ అవినాశి పరమేశ్వరుని ద్వారా సూర్యచంద్రుడు శాసించబడుతున్నారు. నాణ్యతతోసి ద్రష్ట, చూసేవాడు ఆ పరమాత్మ ఒకడే అందరిలో ఉండి ఈశ్వర రూపంలో, ఈశ్వర సర్వభూతానాం సిద్ధేసేద్యం తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా అన్న.
కనుక నువ్వు ఏం చేసి వచ్చావో నీకు తెలియదు. 10 రోజుల క్రితం ఏం చేసావో నీకు గుర్తుండదు. కానీ ఆ ఈశ్వరుడికి అన్నీ తెలుసు. నీ లోపల కూర్చున్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ రికార్డ్ చేస్తాడు. దాని ప్రకారం నీకు ఫలితాన్ని ఇస్తాడు. అందుకని ఆయనకి కన్నా వేరొకరు ఎవరు ద్రష్ట లేరు అని చెప్పారు. నా అన్యదతో అస్తి ద్రష్ట, వీరికన్నా భిన్నమైన ద్రష్ట లేడు. చూడు, తత్వమసి నువ్వే బ్రహ్మము మొదలగు సహస్ర శృతులు జీవాత్మ కన్నా అధికములు పరమాత్మ స్వరూపమును ఉపదేశించడం చూడబడుతున్నది. అది జీవుని పరమాత్మ స్వరూపము, ఔపాధికం కాదు అని భావం. అదే పరమాత్మ స్వరూపం జీవునికి. ఈ ఉపాధి శరీరం కాదు అని ఒక సూత్రం చెప్పారు. రెండవ సూత్రం చెప్తున్నారు, తుల్యంతు దర్శనం. ఇప్పుడు నువ్వు అన్నావు ఏమిటే, జనకుడు జ్ఞాని అయినా కర్మలు చేస్తున్నాడు అని. అది దాని గురించి చెప్తున్నారు. తత్వజ్ఞానం కర్మశేషం కాదు, ఆచార దర్శనం సమానంగా చూడబడుతున్నది. ఆచారం అంటే వ్యవహారం. జ్ఞానులు అధ్యయనము యజ్ఞములు చేయరు అని ఈ స్థితిలో చెప్పి ముందు చెప్పారు. వాళ్ళు యజ్ఞాలు అధ్యయనము అక్కర్లేదు అని. ఏ తద్ధస్మై తత్పూర్వే విద్వాంసో అగ్నిహోత్రం న జిహ్వాం చక్రిరే. ఈ కారణం వల్ల పూర్వంలో కూడా జ్ఞానులు అగ్నిహోత్ర కర్మలు చెయ్యలేదు. శబ్దము అకర్మశేషం. తుల్యం తూ అని వచ్చింది సూత్రంలో. ఈ తూ ఏమిటి? నువ్వు చెప్పినట్లుగా ఈ ఆత్మజ్ఞానము కర్మశేషం కాదురా బాబు అని చెప్పడానికి ఇది హేతు. క్షీణము బలవత్రము సూచింపబడుతున్నది. ఏమిటి చిహ్నము? యజ్ఞాగాదులు చెయ్యాలి సంసారం, గాని చెయ్యడు. అది ఇప్పుడు ఇది సూత్రార్థం అయింది. దానికి వ్యాఖ్య, జనకాదుల ఆచార దర్శనము ద్వారా తత్వజ్ఞానం కర్మాంగం చెప్పుడు సరికాదు. తత్వజ్ఞానము కర్మాంగము కాదని స్వీకరించి శృతులు కూడా కలవు. తత్వజ్ఞానము కర్మాంగం కాదు. ఎందుకని? ఏతస్మా వై తత్పూర్వే విద్వాంసో అగ్నిహోత్రం నా జుహవాం చక్రే వ్యుత్థాయత భిక్షాచర్యం చరంతి ఏతావదరే ఖల్లు అమృతత్వం ఇతిహ ఉక్త్వా యాజ్ఞవల్క్య ప్రభవ్రాజే. జ్ఞానులు అగ్నిహోత్రం చేయరు, మరేం చేస్తారు? ప్రారంధం ఉంది కనుక ఆ శరీరం ఉంచడానికి ప్రారంధం ప్రకారం భిక్ష అడిగి తింటూ ఉంటారు. మైత్రేయికి యాజ్ఞవల్కుడు ఆత్మవారే దృష్ట శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసవ్య అని చెప్పి, ఇదే అమృతత్వము అని చెప్పి యాజ్ఞవల్కుడు సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఏతావదరేఖలు అమృతత్వం ఇది హా ఉక్త్వా యాజ్ఞవల్క్య ప్రభవ్రాజే. అది ఈ శృతుల అర్థం. అదే మళ్ళీ తెలుగులో చెప్తున్నాను. నిస్సందేహముగా ఈ వాక్కు మరియు ప్రాణం కొరకు పరస్పరము హోమాత్మక అగ్నిహోత్రము
తెలిసిన జ్ఞానులు హోమము చేయలేరు. అగ్నిహోత్రం వాళ్ళు చేయరు. దేనికి? ప్రాణాల గురించి కానీ వాక్ గురించి కానీ. ఈ ఆత్మను పరమాత్మ రూపముగా తెలుసుకున్న బ్రాహ్మణులు పుత్రేహిన విత్తేహిన లోకేష్ నుండి ముక్తులై భిక్షాచర్యం చేసేదరు. ఇక్కడ చెప్పారు ఏమిటి? యుద్ధాయ. యుద్ధాయ అంటే పైకి లేచి. ఎక్కడి నుంచి పైకి లేచి? ఈ పుత్రేషణ విత్తేషణ లోకేషణ నుంచి బయటకు వచ్చి ముముక్షులు, మోక్షం కావాలనుకున్న వాళ్ళు భిక్ష చేస్తారు. అరే మైత్రేయి, నిశ్చయపూర్వకముగా అమృతత్వం ఇంతేనని తెలుసుకో అని చెప్పి యాజ్ఞవల్కుడు సన్యసించను. అది మొదలగు స్థుతులు ఆత్మజ్ఞానులైన యాజ్ఞవల్క్యాదులో కర్మనిష్టను చూపటలేదు. నువ్వు జనకుడు చూపించావు. జనకుడు దారి ఆయన చెప్పాడు. జనకుడు జ్ఞాని. మరి జ్ఞాని నీకు ఎలా తెలుసు అంటే, వశిష్ఠుల వారు మిథిలా నగరంలో ఋషులకందరికీ పాఠాలు చెప్పేవారు. అప్పుడు జనకుడు కూడా వచ్చి ఆ వేదాంత పాఠాలు వినేవాడు. ఒక రోజున జనకుడు రావడం లేట్ అయింది. ఈ ఋషులందరూ అనుకున్నారు, మాకు ఏమీ యావత్తులు లేవు, మేము అందరం ఇక్కడ కూర్చున్నాము, ఆయన 30 రాజు బోల్డని యావత్తులున్నాయి, ఆయన గురించి ఈయన ప్రతీక్ష ఎందుకు చేస్తున్నాడు వశిష్ఠుల వారు అని ఋషులు అనుకున్నారు. అది వశిష్ఠుల వారు సర్వజ్ఞులు కనుక వారికి తెలిసిపోయింది. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత జనకుడు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు యోగాగ్ని ద్వారా మిథిలా నగరాన్ని కాల్చేశారు. కాల్చేస్తే వీళ్ళందరూ పరిగెత్తారు కమ్మడలో బట్టలు తీసుకోవడానికి. జనకుడు పోలేదు. మిథిలాయాం పృథగ్దేపి నమే కించిత్ దహ్యతి అన్నాడు. జనకుడు ఏమిటన్నాడు? పూర్తిగా మిథిల కాచి బూడిదైపోయినా నాదేమీ పోలేదు అన్నాడు. ఎందుకంటే ఆయన పూర్తి తత్వజ్ఞాని, ఆటో ఏమీ లేదు. సరే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అగ్ని లేదు, ఏమీ లేదు. క్రికెట్ వల్ల అందరూ తిరిగి వచ్చారు. జనకుడు అక్కడే కూర్చున్నాడు. అప్పుడు చూసి సిగ్గుపడ్డారన్నమాట. అందుకని జ్ఞానికి అజ్ఞానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు జనకుడు చూపించావు సరే, ఆయనే జ్ఞానే. ఆయన కూడా కర్మలు చేస్తున్నాడు, కానీ అది కర్మాభాసం, నీ కర్మల్లా కనిపిస్తుంది అంతే. కానీ జ్ఞానులు కర్మలు చేయరు. యాజ్ఞవల్క్యాదుల్లో కర్మనిష్టను చూపుటలేదు. సూత్రంలోని తూశబ్దము అకర్మ చేయడం చెప్పు, లింగము లేక చిహ్నము బలవత్తరము సూచించున్నది. ఆత్మ కర్మశేషం కాదు అని చెప్పడానికి హేతు చెప్పారు. కర్మలో కర్తృత్వాభిమానం లేకపోవచ్చే జనకాదుల ద్వారా చేయబడిన కర్మ అకర్మను స్వీకరించేది. అదే చెప్తున్నారు. కర్మలు చేస్తున్నాడు ఆయన, ఎవరు? జనకుడు. కానీ కర్తృత్వాభిమానం లేదు. అందుకనే
భగవద్గీతలో చెప్పారు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్ యస్య నలిప్యతే హత్వాపి సైమాన్ లోకాన్ నహంతి నిబధ్యతే అని. కర్తృత్వాభిమానము భోక్తృత్వాభిమానము ఎవరికి లేదో వాళ్ళకి ఎటువంటి పాపాలు అంటవు, వాళ్ళు ఏం చేసినా సరే. అందుకని గృహస్థుల్లో నేను కర్తని, నేను భోక్తను, ఈ కర్మ చేస్తున్నాను, ఈ కర్మకి ఈ ఫలితాన్ని అనుభవిస్తాను అనేటువంటి అభిమానం ఉంటుంది, శరీరాభిమానం ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఇవేవి కూడా జ్ఞానిలో ఉండవు. అందుకని కర్మలో కర్తృత్వాభిమానం లేకపోవచ్చే జనకాదుల ద్వారా చేయబడిన కర్మ అకర్మని స్వీకరించింది. అది వారు చేసిన కర్మ కూడా అది కర్మాభాసం కనుక వారి కర్మాచరణ దర్శనము ఉక్త విషయంలో దుర్బలం. నువ్వు చెప్పావు జనకుడు ఉదాహరణ, అది దుర్బలం. ఎందుకని ఆయన చేసిన కర్మ కాదు. జ్ఞానులకి కర్మ లేదని చూపించాం. తత్శృతే పూర్వపక్షం ఒక శృతిలో చూపించాడు. యదేవ విద్యా కరోతి అని. ఇప్పుడు దాని సమాధానం చెప్తారు. అసార్వత్రికి అంటే నువ్వు చెప్పిన శృతి అందరికీ వర్తించదు నాయనా అని అర్థం. ఏమిటది? యదేవ విద్యా కరోతి అనుశృతి అన్ని విషయములు ఉపాసన విషయం కాదు, కేవలము ప్రకృత ఉద్గీత విద్యాపరం. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్గీత ఉపాసన వచ్చింది. అంటే ఉద్గీతకే 5 అంగాలు, అందులో ఒక అంగం ఓంకారం. ఆ ఓంకార దృష్టితో ఆ ఉద్గీత ఉపాసన చెయ్యాలి. అక్కడ చెప్తారు నువ్వు ఏ ఉపాసన చేశావో, ఏ కర్మ చేశావో అది నువ్వు పోయిన తర్వాత నీతో పాటు వస్తుంది. అందుకని నువ్వు పిడికి బియ్యానికి ఒకటే మంత్రం చెప్పకూడదు నాయన అని చెప్పారన్నమాట. ఇక్కడ యదేవ విద్యా కరోతి అనుశృతి అన్ని విషయములు ఉపాసన విషయం కాదు. అది ప్రసంగం ద్వారా ప్రాప్తమైన ఉద్గీతాదులు విద్యా మాత్ర పరంగా అగుట వలన అన్ని విద్యలను విషయము కావించలేడు. అందువలన తృతీయ శృతి ద్వారా బ్రహ్మ విద్య కర్మకు అంగమును స్వీకరించడం సరికాదు. తృతీయ శృతి ద్వితీయ విభక్తి సమన్వారంభణాత్ అను సూత్రం ద్వారా ఏ చెప్పిరో దాన్ని చెప్పుతున్నారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ చెప్పాడు సమన్వారంభణాత్. ఇప్పుడు దాని సమాధానం చెప్తున్నారు. విభాగస్య తవత్ అంటే ఇద్దరికి 100 రూపాయలు పంచరా అంటే 50 పంచుతావు. శతం అంటే 100, విభాగం అంటే భాగం చేసి అలాగంటారు. తం విద్యా కర్మని అని నువ్వు చెప్పావు. విద్య ఉపాసన కర్మ ఆ సంసార జీవితం పోతా అని చెప్పావు. ఉపాసన మరియు కర్మ పరలోకమును పోవు, జీవుని వెంట పోవును అని శృత్యార్థము చెప్పుచు విద్య అన్య పురుషుని కర్మ అన్య పురుషుని అనుగమించు అని విభాగము కలదు. అంటే ఎవడు ఉపాసన చేశాడో వాడికి ఉపాసన ఫలితం పోతుంది, ఎవడు కర్మ చేశాడో వాడికి కర్మ ఫలితం పోతుంది, ఎవడు ఉపాసన కర్మ చేశాడో వాడికి ఆ ఫలితం పోతుంది. ఏ విధముగా ఇద్దరికి 100 రూపాయలు ఇమ్మనినా 50 వృద్ధించచ్చును ఆ విధముగా
కృత్యంలో కూడా తెలుసుకునవలను. విద్యా కర్మ రెండు వారితో పోతాయని చెప్తాం. ఎవరితో? సంసార జీవితం కదా. కానీ ఇదేంటంటారు, జ్ఞానికి ఎక్కడే పోవడం రావడం ఉండదు. కానీ ఈ విద్యాకర్మలు కూడా విడివిడిగా పోతాయని చెప్తున్నారు. తమ్ విద్యాకర్మని సమన్వారభేతే అనిన ఉపాసన మరియు కర్మ పరలోకమునకు పోవు, జీవుని వెంట పోవును. ఈ సూత్రంలో విభాగం తెలుసుకునవలెను. విద్య ఫలమునిచ్చుటకు అన్యపురునితో పోవు. విద్య అంటే ఉపాసన, కర్మ అన్యపురునితో పోవును. ఏ విధముగా ఈ ఇద్దరికి 100 రూపాయలు ఇమ్మనినా 50 విభజించును, ఆ విధముగానే ఇతడు కూడా తెలుసుకునవలెను. ఈ సమన్వారహణ వచనము ముముక్షు కొరకనినా అట్లనే కాదు. సమన్వారైతే అంటే ఏ కర్మలు చేశావో, ఏ ఉపాసన చేశావో అది నీతో పాటు ఆ లోకానికి వెళ్ళి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పావే, అది జ్ఞానికి సరికాదు. ఎందుకంటే జ్ఞానం ఎక్కడికి పోడు రాడు. అందుకని చెప్తున్నారు ముముక్షువు కొరకైనా అట్లా సరికాదు. ఇతి ను కామయమాన, ఎవరికైతే సంకల్పము, ఇచ్ఛ, కోరిక ఉన్నాయో వాడు మళ్ళీ సంసారాన్నే పొందుతాడు. వాడికి ఈ కర్మలు పోతాయి, ఉపాసన ఫలితాలు వాడితో పోతాయి. సంసార విషయంగా ఉపసంహరించబడినది. సమన్వారభణ వచనము విభాగపూర్వకముగా కూడా ఉపన్నము కాగలదు. అందువలన ఈ శృతి మోక్షేచ్ఛ గలవా అని విషయమై కావలసిన నిర్ణయం చేయగలదు. మోక్ష ఇచ్చ ఎవరికైతే ఉందో వాడికి ఈ శృతి నిర్ణయించలేదు. కనుక విద్యలకు స్వాతంత్రం కలదు. విద్యలంటే ఉపాసన, ఏ ఉపాసన చేస్తే ఆ ఫలితం. మోక్షేచ్ఛ గల వాడికి ఈ ఉపాసన కానీ కర్మలు కానీ ఏవి పరిచయం. తత్వతో విధానాత్ తద్వతో విధానాత్ అని నువ్వు సూత్రం చెప్పావు. ఏమిటి? గురువు ఆశ్రమంలో అధ్యయనం చేసి అధ్యయనం పూర్తయిన తర్వాత సంస్కారం చేయించుకుని సమావర్తన సంస్కారము పోయి పెళ్లి చేసుకుని దృష్టిగా ఉండి అధ్యయనం చెయ్యాలి అని చెప్పావు. అది సరికాదు. అది ఆ సూత్రం గురించి చెప్పావు. అధ్యయన మాత్రవత అంటే కేవలము ఎవడైతే వేదంలో చెప్పిన భాగాల్ని అధ్యయనం చేయదలుచుకున్నాడో వాడికి మాత్రమే ఈ నియమం నాయన. బ్రహ్మచారి గృహస్థుడు. పండితులు ఏం చేస్తారు? ప్రతి మందిరంలో బోల్డంత మంది పండితులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మంత్రాలు చదువుతారు. వాళ్ళు బాగా తిండి పెడతారు, బట్టలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అధ్యయనం మాత్రం. వాడికి ఆ మంత్రాలు అర్థం చెప్తా అంటే చెప్పలేడు. ఆ మంత్రాలకు అర్థం కనుక పూర్తిగా తెలుసుకుంటే వాడు ఇల్లు వాకి సన్యాసి అయిపోతాడు. అందుకని అది అధ్యయనం చేసేవాడు. ఇక్కడ విజయనగరం నుంచి మా దగ్గరికి ఒక కులపతి వచ్చేవాడు, సంస్కృత్ కాలేజీ కులపతి. ఆయన సామవేద
పండితుడు అన్నమాట. అంటే సామగానం కేవలం ఉచ్చారణ చేయడం మాత్రం చెప్పేవాడు అనమాట. అందులోంచి ఒక్క మంత్రం అర్థం కూడా ఆయనకి రాదు. అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు మత దీక్ష పొంది స్వామిజీ అన్నాడు. సాధన చేసుకుంటాను. మేము ఊరికనే మంత్రాలు చదివేవాళ్ళం కానీ మాకు మంత్రార్థం రాదు అని స్పష్టంగా చెప్పాడు. ఇది అంతే అన్నమాట. ఆచారికుల వేదమదీత్య అను వాక్యం ద్వారా ఎవరు వేదాధ్యయనం చేసిరో వారికి కర్మ విధానం చెప్పి, వేదాధ్యయనం చేసిన వాళ్ళకి కర్మ విధానం. ఉపనిషత్ ఆత్మజ్ఞానం గల వారికి కాదు. ఉపనిషత్తుల ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళకి నేను వర్తించదు నాయన. ఆచారికులాద్వేదమదీత్య అను వాక్యములో అధ్యయనం మాత్రం వినబడటం. అధ్యయనం వేదాధ్యయనం చేసిన వారికి కర్మ విధానం కలదు, కానీ ఉపనిషత్ జ్ఞానం గలవారికి కాదు. అధ్యయనము ద్వారా ఉత్పన్నమైన కర్మ జ్ఞానము కర్మ ప్రకరణములో ప్రయోజకము. కర్మ ఎలా చేయాలని కూడా వాళ్ళకి తెలుస్తుంది. అతడ ఔపనిషత్ జ్ఞానం యొక్క అపేక్ష లేదు. ఈ ఉపనిషత్తుల జ్ఞానకాండం ఉండే దీని ఉపయోగం లేదు. ఆ జ్ఞానమునకు స్వతంత్ర ఫలం వినబడుతున్నది. ఏది ఉపనిషత్ జ్ఞానం? ఏ విధంగా ఒక యాగము యొక్క జ్ఞానము వేరొక యాగము ప్రయోజనం కాదు. ఏ యాగం గురించి చెప్పారో కర్మ అది అంతవరకే, దానికి దీనికి ముడిపెట్టకూడదు. ఔపనిషత్ ఆత్మజ్ఞానం కూడా కర్మాధికారంలో ప్రయోజనం కాదు. తరువాత నువ్వు ఇంకోటి చెప్పావు, నియమాచ్య అని. ఏమిటి నియమము? కర్మ చేస్తూనే 100 ఏళ్ళు బతున్నాం. దానికి సమాధానం చెప్తున్నాం విను. నా విశేష అంటే